హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దారి చేరుమ 18వ భాగాన్ని వినేద్దాం. నీలో ఇదే కోరుకుంది శివాని. ఈ ముఖంలో ప్రశాంతత, పెదవులపై నవ్వు. నిన్ను ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంచుతానని ఆమె చెంపపై చెయ్యి వేయగాని నిద్రలో ఉన్న శివాని జై చేతిని గట్టిగా పట్టుకుని అతని ఒడిలో తల పెట్టుకుంది. ఆమె చేసిన పనికి జై తనలోని తాను చిన్నగా నవ్వుకొని ఆమె తల నిమురుతూ వెనక ఉన్న కొబ్బరి చెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఆనుకుని. ప్రకృతి కూడా ఆ జంట నచ్చిందేమో. చల్లని గాలి ఆ ఇద్దరిని తాకి తెగ అల్లరి చేసింది. చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి ఇద్దరు ఎంతో హాయిగా నిద్రపోయారు. ఎందుకో సడన్గా మెలకు వచ్చింది శివానికి. మత్తుగా కళ్ళు తెరవగాని జై ఫేస్ కనిపించేసరికి కంగారుగా చుట్టూ చూసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు శివానికి తను జై ఒడిలో పడుకునుందని. ఆమె గాజుల శబ్దానికి జైకి మెలకు రావడంతో తన ఒడిలో పడుకొని తనని భయంగా చూస్తున్న శివాని చూసి షాక్ అయ్యాడు. సారీ సార్ అంటూ ఒక్కసారిగా పైకి లేచింది. పర్లేదులే శివ, వెళ్దామా ఇంటికి? పదండి సార్ అని ఇద్దరు ఇంటికి వచ్చారు. స్నానాలు చేసేయండిరా, తినడానికి ఏమన్నా చేస్తాను. లేదమ్మమ్మ, అమ్మ ఫోన్ చేసింది రమ్మని, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. జేయి అంటూ భానుమతి గారు కోపంగా చూసేసరికి జేయి ఇంకా ఏం మాట్లాడలేదు. కామ్గా లోపలికొచ్చి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు. శివానికి అర్థమైంది రాత్రికి ఇక్కడే ఉండాలని. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానమ్మ, నువ్వు కూడా స్నానం చేసే తల్లి. నీకోసం ఒక డ్రెస్ తెప్పించాను, రూమ్లో పెట్టాను, స్నానం చేసి అది వేసుకో. ఎందుకు నానమ్మ మీకు ఇబ్బంది? ఇబ్బంది దేనికే మనవరాలా, వెళ్ళి స్నానం చెయ్యి అని భానుమతి గారు అనగానే శివాని రూమ్కి వచ్చి టవల్ తీసుకుని మంచంపై ఉన్న డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన జై సురేఖ ఫోన్ చేయడంతో హలో మా, ఉండిపోమందా అమ్మమ్మ? అవునమ్మా, వచ్చేద్దామని అనుకున్నాను కానీ ముసలిది కోపంగా చూస్తుంది. పోనీలేరా, ఈ రోజుకే కదా ఉండేది. సరేలే కానీ ఎలా ఎంజాయ్ చేసింది నా కోడలు? ఎంజాయ్ ఏంటమ్మా అంటూ టెర్రస్ పైకి వెళ్తూ నిజంగానే శివాని నవ్వితే ఇంత అందంగా ఉంటుందా అనిపించిందమ్మా. అంత సంతోషంగా ఉందా శివాని? అవునమ్మా అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. తన కోసం ఇంత చేశావు కదా, ఏముంది నా కోడలు? ఏమంటుంది? ఎప్పట్లోనే అభిమానంగా చూసింది. ఏంట్రా బాధపడుతున్నావా? నాకెందుకమ్మా బాధ? ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున శివాని నాతోనే కదా ఉండేది. నీతో కాకపోతే ఎవరితో ఉంటుందిరా? విజ్జు రాలేదా? వాడు ఇంకా రాలేదురా, ఫోన్ చేశాను, లేట్ అవుతుందని చెప్పాడు. నేను లేను కదా, వర్క్ ఎక్కువగా ఉంటుంది. సరే జాగ్రత్త, ఉంటాను. సరే అమ్మా అని ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న మంచంపైకి కూర్చున్నాడు జై. టెర్రస్ చుట్టూ పూల మొక్కలు, ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు ఇవన్నీ చూసేసరికి జైకి ఎక్కలేని ప్రశాంతత. అలా మంచంపై ఒరిగి ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ శివాని తన ఒడిలో పడుకోవడం గుర్తు చేసుకోగానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు. ఫ్రెష్ అయి బయటకు వచ్చింది శివాని. డ్రెస్ చాలా బాగుంది మనవరాలా. థ్యాంక్స్ నానమ్మ. అది సరే, నీకు పూలమాల కట్టడం వచ్చా? నానమ్మ వచ్చు. నాకు కట్టడం రాదే. ఇవన్నీ పొలం నుంచి రాగానే నీకోసమే కోసాను, మాల కట్టుకుని పెట్టుకో అని శివాని చేతిలో ప్లేట్ పెట్టి. ఇంతకీ వాడెక్కడా? సార్ ఇంకా రెడీ అవ్వలేదేమో నానమ్మ. లేదమ్మా, రెడీ అవ్వాడు. నాకు తెలిసి టెర్రస్ పైన ఉంటాడు. ఇవిగో నువ్వు జై తినండి. ఏంటమ్మమ్మ ఇవి? జైకి చాలా ఇష్టం సున్నుండలు, నువ్వు కూడా తిని తల్లి. సరేనమ్మా అంటూ వాటర్ బాటిల్ కూడా తీసుకుని టెర్రస్ పైకి వచ్చింది శివాని. షాక్ అయింది. నిజంగా ఆ ప్లేస్ ఎంత బాగుంది. జై మాత్రం ఈ లోకంలో లేడు. చందమామలో శివాని రూపం చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. మంచంపై ఉన్న జైని చూసి సార్ పడుకున్నారా అనుకుని జై దగ్గరకు వచ్చి సార్ అంది. ఊహాలోకంలో ఉన్న జై శివాని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. కాటన్ డ్రెస్సులో, అది కూడా కుంకుమ రంగు డ్రెస్సు కావడంతో ఆమె ఎంతో అందంగా ఉంది. ఏంటి శివ? నానమ్మ సున్నుండలు ఇచ్చింది అని జై చేతికి ప్లేట్ ఇచ్చి తను కింద కూర్చుంది. శివ ఎందుకు కింద కూర్చున్నావు? అది పూలమాల కడదామని సార్. ముందు ఇవి తిను, తర్వాత కడ్దూలే అంటూ జై మంచంపై ఉన్న దుప్పటి తీసుకుని కింద వేసి రా ఇలా కూర్చో. పర్లేదు శివ అంటూ దుప్పటి మీద కూర్చొని జై ఇచ్చిన సున్నును తీసుకొని తింది. ఎలా ఉంది శివ? చాలా అంటే చాలా బాగుంది సార్. అమ్మమ్మ చాలా వంటలు చేస్తుంది శివ, చెప్పాలంటే చాలా ఇష్టంగా తింటాను. మీకు మీ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం కదా సార్? అవును శివ అంటూ తింటూ నచ్చిందా ఈ ప్లేసు? జై మాటకి శివాని చిన్నగా నవ్వేసరికి ఏంటి శివ అలా నవ్వుతున్నావు, నచ్చలేదా? నిజం చెప్పనా సార్? ఏంటి శివ? ఈ ప్లేసు, ఈ ఊరు, పొలాలు అన్నీ నాకు బాగా నచ్చాయి. చెప్పాలంటే నాకైతే ఇక్కడే ఉండిపోవాలనుంది సార్.
అంతేకాదు నేను లైఫ్లో సెటిల్ అయితే పల్లెటూరులోని చిన్న స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటాను. అది కూడా ఎలా అంటే అంటూ టక్కున ఆపేస్తుంది శివాని. జై తనని చూస్తుండడం చూసి, శివ, ఎందుకు నా దగ్గర మొహమాటం? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, అందుకే అలా చూస్తూ వింటున్నాను, చెప్పు అని జై నవ్వుతూ అనేసరికి శివాని ఇంకా తన సంతోషాన్ని జైతో పంచుకుంది. 2 రూమ్స్ సార్, ఒక కిచెన్ రూమ్, హాల్, దేవుడి గది, టెర్రస్ పైన ఒక ఉయ్యాల. అంతేకాదు టెర్రస్ మొత్తం పూల మొక్కలతో నిండిపోవాలి. ఇంకా బయట చుట్టూ ప్రహరీ కూడా, ఇంటి చుట్టూ గార్డెన్ అంటూ 2 కళ్ళు పెద్దవి చేసి చెప్తున్న శివాని చూసి తెగ మురిసిపోయాడు జై. అలా సింపుల్గా ఉంటే చాలు సార్, ఇంతకు మించి నా లైఫ్కి ఏం కావాలి అంటూ పూలని మాల కడుతుంటే జై ఆమె చేతికి పూలు అందిస్తూ, నీ కలలన్నీ నెరవేరుతాయి శివ, మంచి మనసున్న వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. నిజంగానే నేను అనుకున్నట్టు జరుగుతుందా సార్? అంటే నా లైఫ్ నేను కోరుకున్నట్టు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది శివ. థ్యాంక్ యూ సార్ అంటూ నవ్వుతూ చూస్తుంది. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు విజయ్. గబగబా పెద్ద అడుగులతో విజయ్ లోపలికి రాగానే చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ అందరూ విష్ చేశారు. విజయ్ డైరెక్ట్గా సోఫాలో కూర్చోగానే ఇంతలో ఒక వ్యక్తి ముందుకొచ్చి, సార్, మీరు అడిగిన సీసీ ఫుటేజ్. మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి అనగానే తన మనుషులందరూ బయటికి వెళ్ళగానే సీసీ ఫుటేజ్ కనెక్ట్ చేసి ఎల్ఈడి స్క్రీన్ మీద చూపు మరల్చాడు విజయ్. జోరున కురుస్తున్న వర్షం, చుట్టూ అంత చీకటి, కానీ ఏం కనిపించడం లేదు. వీడియో మరింతగా జూమ్ చేయగానే ఆ చీకట్లో శివాని రూపం కనిపించడం లేదు, కానీ ఆమె కట్టుకున్న చీర, మనిషి రూపం చూసి శివాని అని గుర్తుపట్టాడు విజయ్. చీకట్లో వస్తున్న కార్ లైట్స్ వెలుగులో శివాని రూపం చూశాడు విజయ్. శివాని ఆ కారు ఎక్కడం చూసి అక్కడే తనకు అన్యాయం జరిగిందని గ్రహించాడు విజయ్. కానీ కార్ నెంబర్ కనిపించకపోవడంతో విజయ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటి అసలు, ఎలా ఆ కారు నెంబర్ తెలుసుకోవడం? పోనీ శివాని చూసిందా? చీకట్లో జరిగింది ఒక అంచనా వేశాను, కానీ కారు నెంబర్ మాత్రం కనిపించలేదు. కానీ మోసం చేసిన వ్యక్తిని శివాని చూసే ఉంటుంది కదా. ఈ విషయం శివానితో మాట్లాడాలి అనుకొని ఫోన్ తీసుకుని బయటకు వచ్చి, చెప్పమ్మా. ఏంట్రా, నీకు ఇంకా టైం అవ్వలేదా? ఇంటికి రాలేదు? దారిలోనే ఉన్నానమ్మా, వచ్చేస్తున్నాను. వాయిస్ ఏంట్రా అలా ఉంది? ఏం లేదమ్మా. విజయ్, నువ్వు బాగానే ఉన్నావా? ఈ విజయ్ ఎప్పుడు బాగానే ఉంటాడమ్మా. తొందరగా రారా, టైం చూసావా ఎంత అయిందో? ఒక 10 నిమిషాలు వచ్చేస్తున్నాను అని ఫోన్ కట్ చేసి కారు ఎక్కబోతూ ఆగాడు విజయ్. కొంచెం దూరంలో ఒక కారు దగ్గర ఒక అమ్మాయి నిలబడి తన చుట్టూ ఉన్న రౌడీల వైపు భయంగా చూస్తూ ఏడుస్తుంటే విజయ్ పెద్ద పెద్ద అడుగులతో ఆ కారు దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. అవును, తను ఎవరో కాదు, విద్య. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని విద్య ఏడుస్తూ అనేసరికి ఆ రౌడీలందరూ ఆమె దగ్గరగా వస్తుండగా విజయ్ ముందుకొచ్చి, ఏంటి ఏడుస్తున్నావు? వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ అనే కదా. విజయ్ మాటలకి కోపంగా చూసింది విద్య. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నయ్య పంపించిన మనుషుల మళ్ళీ ఇదొక డ్రామానా? ఆ మాటకి విద్యకి ఎక్కడలేని కోపం వచ్చింది. రేయ్, మీరందరూ నన్ను రేప్ చేయడానికి కదా వచ్చింది. ముందు వీని 4 తగిలించి అప్పుడు నన్ను మీతో పాటు తీసుకొని పోండి అని విద్య కోపంగా అనగాని ఆ మాటకి విజయ్ నవ్వుతూ, అరే, రౌడీలకి ఏ అమ్మాయి ఇంత సపోర్ట్గా మాట్లాడదే. రేయ్, నన్ను కొట్టి దీన్ని తీసుకుని వెళ్ళడరా. ఏంటి, నువ్వు దాని లవర్వా? కాదు, మొగుణ్ణి అని విజయ్ అనగాడి. విద్య కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? నేను నీ మొగుని కాదా అంటూ తన మీదకి వస్తున్న 2 రౌడీలు కొడుతూ విద్యకి కన్ను కొట్టి, నైట్ టైం ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? కొంపదీసి మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడా అని వెనక నుంచి వస్తున్న మరో 2ని కొట్టి విద్య వైపు చూశాడు. విజయ్ మాటలకి తన కొట్టుడికి విద్య ఏం మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా అతనికి ఎంత కోపం వస్తుందేమో అని విద్యకి బాగా తెలుసు. చుట్టూ ఉన్న రౌడీలందరినీ చితక్కొట్టి, ఎరా, నన్ను కొట్టి పిల్లని తీసుకుని వెళ్తారా? ఊరుకో అన్న, మరీ సరసమాడతాం. పిల్ల కాదు, తను మా వదిన. మరి ఇప్పుడే కదరా లవర్ అంటూ ఏదో అన్నారు. చచా, ఊరుకో అన్న, తప్పైపోయింది. ప్లీజ్ అన్న, ఈ మందని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను, నాకు సెలవు ఇవ్వు. సరిపో అని విజయ్ అనగానే ఆ రౌడీ గాయపడిన తన మనుషులందరినీ జీప్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళగానే విజయ్ విద్య దగ్గరకు వచ్చి, టైం కాని టైంలో రోడ్డు మీద నీకేంటే పని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ పొగరంటే కొత్తగా చూపిస్తున్నావు, అది కూడా నా ముందు. తగ్గించు, లేదంటేనా నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాను. అయినా నీతో నాకు మాటలేంటి అని విద్య కోపంగా కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే విజయ్ ఒక్కసారిగా ఆ డోర్కి తన కాల్ని పెట్టి, శకలాపు, ఈ టైం వరకు ఇక్కడ పని అంటే నీకెందుకు చెప్పాలి? ఏంటి, మళ్ళీ చెప్పు అని ఒక లుక్ ఇచ్చాడు విజయ్. భయంతో కారుకి అతుక్కుపోయిన విద్య, నేను ఇంటికి వెళ్ళాలి. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకపోతే
ఆ రౌడీలు చేయాల్సిన పని నేను చేస్తాను. ఆ మాటకి విద్య కోపంగా చూసింది. మళ్ళీ ఏం కొంపలు కూల్చడానికి బయలుదేరావే? మీ అన్నయ్య బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఈసారి ఎవరిని బకరా చేద్దామని. ఎందుకో విజయ్ మాటలకి విద్యకి ఎక్కడలేని బాధ కలిగింది. అయినా మీ అన్నయ్య కంటే సిగ్గులేదు, నీకు సిగ్గేమైంది? కోపం నిండిన కళ్ళతో అన్నాడు. ఎందుకు మాటలతో నన్ను చిత్రవద చేస్తా విజయ్ అని ఆమె గొంతు వణికింది. నీ ఏడుపులు పెడబొబ్బులు చూస్తే టైం లేదు, కానీ ఈసారి ఎవరిని బుట్టలో పడేయడానికి బయలుదేరావు? తన 2 చేతుల్లో ఆమెను లాక్ చేసి అడిగాడు. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను విజయ్? కంటి నిండా నీళ్ళతో అడిగింది. అలానే కనపడుతున్నావు. ఎదుటి వాళ్ళకి మోసం చేయడానికి నువ్వు మీ అన్నయ్య ఎంతకైనా బరి తెగిస్తారు కదా. ఆ మాటకి ఎక్కలేని పౌరుషం వచ్చి విజయ్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చింది వాగామంటే చెంప పగులుద్ది. ఏరా, మోసం చేయడానికి నా శరీరాన్ని అమ్ముకునే దానిలా కనపడుతున్నానా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే షూట్ చేసి పడేస్తాను. నోరు పెంచి అరిచినంత మాత్రాన మంచిదాని అయిపోతావని అనుకుంటున్నావా? నా దృష్టిలో నువ్వు ఎప్పుడు మోసగత్తివే. అయితే మోసగత్తిని ఎందుకు కాపాడావు? రోడ్డు మీదే వదిలేయచ్చు కదా. నీకు ఆ దేవుడు మోసం చేసే గుణం ఇచ్చాడు, కానీ నాకు మాత్రం మంచి గుణమే ఇచ్చాడు, అందుకే సేవ్ చేశాను అంటూ విద్యని ఒక్కసారిగా వెనక్కి నెట్టి, ఇకపై నీ చావు ఏదో నువ్వు చావు. మాటలతో చంపేసే బదులు నీ చేతులతోనే చంపేయచ్చు కదా. అలాంటి పాప పనులు నేను చేయను అంటూ ఒక్కసారిగా విద్య దగ్గరకు వచ్చి ఆమె 2 బుగ్గలు తన చేత్తో పట్టుకుని ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టాడు. మీ అన్నయ్య చావు, అది కూడా నా చేతుల్లోనే. అలానే నువ్వు చేసిన తప్పుకి ఈ రకంగా మాటలతో చంపడం జీవితాంతం. ఈ శిక్ష అనుభవించాలి, తప్పదు అంటూ ఆమెని వెనక్కి నెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్తున్న విజయ్ని చూస్తూ కన్నీరు విడిచింది విద్య. సార్, ఇప్పటికే లేట్ అయింది, కిందికి వెళ్దామా? లేదు శివ, నేను కాసేపు కూర్చొని వస్తాను, నువ్వు వెళ్ళు. ఈ ప్లేస్ మీ ఫేవరెటా సార్? అవును శివ. రే, భోజనం చేయరా, ఎంతసేపు పైన ఉంటారు అంటూ పైకొచ్చింది భానుమతి. నానమ్మ, ఏంటి మనవరాల, పల్లెటూరి వాతావరణం చూసి నీకు ఆకలి వేయటం లేదా? ఆకలి వేయకపోయినా నువ్వు కడుపు నిండా భోజనం తినిపిస్తావు కదా నానమ్మ. శివాని మాటలకి జై నవ్వుతూ, అదైతే నిజం శివ. ఏంట్రా, నన్ను పొగుడుతున్నారా లేదంటే తిడుతున్నారా అంటూ శివాని పక్కన కూర్చొని తను తెచ్చిన బుట్టని పక్కన పెట్టింది భానుమతి. అమ్మమ్మ, ఏంటవి? భోజనం. నీకు చెప్పాను కదా టిఫిన్ తింటానని, భోజనం ఎందుకు తెచ్చావు? తెచ్చింది నీకు కాదరా, నాకు. బ్రతికించావే బాబు, లేదంటే అయిపోయేవాడిని. బుట్టలో ఉన్న వాటర్ బాటిల్ తీసి, రేయ్, ముందు 2 చేతులు కడుక్కొని టిఫిన్ పెడతాను. నానమ్మ, నువ్వు అలా కూర్చో, నేను వడ్డిస్తాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదోటి పని చేస్తూనే ఉన్నావు. ఇదొక పని ఏంట్రా మనవరాల? అదే నేను వయసులో ఉన్నప్పుడు ఎంత పని చేసేదాన్ని తెలుసా? నా పనితనం చూసి నీ తాతయ్య కూడా నోటి మీద చేయి వేసుకునేవారు. వేసుకోక ఏం చేస్తాడు మా తాతయ్య? నోటికి, నీ నోటికి భయపడి అలా నోటి మీద చేయి వేసుకుని ఉంటాడు. ఆపరా, నిన్ను ఆ విజయ్ని పక్కన పెట్టాలి. ఎప్పుడు చూసినా పక్కనున్న వారి మీద జోకులు వేయటమే మీ పని. మధ్యలో వాణ్ణెందుకే తలుచుకుంటావు? ఏమాత్రం ఇప్పుడు వాడికి ఫోన్ కొట్టానండి రే, ఉన్న పొలంగా వచ్చేస్తాడు. రేయ్, వచ్చినప్పుడు వాడిని కూడా తీసుకొని రావచ్చు కదరా. వాడు ఎక్కడుంటే అక్కడ పండగలా ఉంటుంది. అందుకే తీసుకుని రాలేదు. వాడు నువ్వు ఇద్దరు కలిస్తే ఎంత రచ్చరచ్చ చేస్తారో నాకు బాగా తెలుసు, కానీ ముందు టిఫిన్ పెట్టవే. నా మనవరాలు వడ్డిస్తుంది, ఉండరా. ఎందుకంత కంగారు నీకు? అదే విజయ్ అయితేనా నేను వండిన వంటలు ఎంత బాగా తింటాడో. వాడిని చాలా మిస్ అవుతున్నావా అమ్మమ్మ? అవునరా. రేయ్, అమ్మని కూడా తీసుకొని రారా. నేను ఎంత బ్రతిమలాడినా తను అస్సలు రాను అంటుంది, మొండికేసేస్తుంది. అమ్మ ఎక్కడికి రాదమ్మమ్మ, తనకి ఆ లైఫ్ అలవాటైపోయింది. అందుకే తను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని విజయ్ కూడా అక్కడే ఉంటున్నాడు. ఎంత నవ్వించినా మనసులో ఉన్న బాధని ఎవరు పోగొట్టలేరు కదరా. వడ్డిస్తున్న శివాని భానుమతి గారి మాటలకి జైని చూసింది. అదైతే నిజమే అమ్మమ్మ. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనల్ని ప్రాణంగా చూసుకునే వ్యక్తి పక్కన లేకపోతే ఆ బాధ చాలా నరకం అమ్మ. ఆ నరకం ఇంకా ఎన్ని రోజులు చూడాలో నాకు అర్థం కావడం లేదు. కష్టం వచ్చిందని కృంగిపోతామా? ఆ కష్టాన్ని ఎదిరించాలి జై. ఎదిరిస్తున్నానమ్మమ్మ, కానీ ఆచూకి తెలియడం లేదు కదా. రే నాన్న, వెనక ఎప్పుడు ఒక అతను ఉండేవాడు, అది నాన్న పిఏ శ్రీనివాస్ గారు. నువ్వు గమనించావో లేదు? నాన్న ఇల్లు వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన కూడా కనిపించడం లేదు. ఎందుకురా? ఆ మాటకి జై షాక్గా చూశాడు. ఆయనకి ఒంట్లో బాలేదా, లేదంటే ఊరు వదిలేసి వెళ్ళిపోయారా? ఈ ఊరు వచ్చి గుడిలో పూజ చేయించుకుని నా దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్ళేవాడు. అసలు శ్రీనివాస్ ఏమైనట్టు? అమ్మమ్మ అడుగుతుంటే అలా అమ్మమ్మ అంటావేంట్రా? నీకు తెలుసా ఆయన ఎక్కడున్నాడో?
ఇప్పటి వరకు నేను అందరినీ ఆరాలు తీశాను కానీ శ్రీనివాస్ గారిని ఎలా మర్చిపోయానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదమ్మమ్మ. ఏంటి? అవునమ్మమ్మ, నిజంగా శ్రీనివాస్ గారి కోసం చెప్పి మంచి పని చేశావు. ముందు నేను అర్జెంటుగా ఆయన్ని కలవాలి. అంటే ఇప్పటి వరకు నువ్వు ఆయన్ని? లేదమ్మమ్మ, ఇప్పటి వరకు ఆయన్ని నేను కలవనే లేదు. నువ్వు చెప్పింది నిజమే అమ్మమ్మ. నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన అస్సలు కనిపించలేదు. నాకు తెలిసి నాన్న ఎక్కడున్నారో ఆయనకి తెలిసే ఉంటుందా? మీ మాటలు బట్టి నాకు అదే అనిపిస్తుంది సార్ అంది. అవును శివ, నాకు అలానే అనిపిస్తుంది. ఆయనకి నాన్న అంటే చాలా ఇష్టం. అలాంటిది నాన్న వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఆయన ఇంటికి రాలేదు. కనీసం నాన్న కోసం కూడా ఫోన్ చేయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుందిరా శ్రీనివాస్ గారు కావాలని రాలేదని. ఏంటమ్మమ్మ, మన ఇంట్లో ఏం జరిగినా శ్రీనివాస్ గారు ముందుండేవారు. అలాంటిది తనకిష్టమైన వ్యక్తి కనిపించకపోతే ఎవరైనా ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఉంటారా? రేపు నువ్వు ఊరు వెళ్ళగానే ముందు శ్రీనివాస్ గారిని కలు. ఫోన్ మాత్రం చేయకు. ఏమాత్రం ఫోన్ చేసినా అనుమానం వస్తుంది. అందుకే డైరెక్ట్గా వెళ్ళగలు. నువ్వు చెప్పింది నిజమే అమ్మమ్మ, అదే చేస్తాను అంటూ జై ఆలోచిస్తూ శివాని పెట్టిన టిఫిన్ తిన్నాడు. ఏంటి మనవరాలా, ఏదో ఆలోచిస్తున్నావు? తిను. ఏం లేదు నానమ్మ అంటూ శివాని టిఫిన్ చేసింది. కాసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకొని కిందికొచ్చారు. జై తన రూమ్కి వెళ్ళిపోతుండగా, సార్. ఏంటి శివ? నవ్వుతూ జై దగ్గరకు వచ్చి, మీ లైఫ్లో ఏ అమ్మాయి వస్తుందో తెలియదు కానీ తను చాలా లక్కీ సార్. ఎందుకు శివ? మీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని మీరు భారీగా కాదు ఒక అమ్మలా చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, నన్ను ఒక మనిషిగా చేసినందుకు, నవ్వటం కూడా నేర్పించినందుకు అంటూ శివాని అక్కడి నుంచి వెళ్ళగానే జై ఆశ్చర్యంగా శివాని చూస్తుండిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.